టీవీ24 న్యూస్కి స్వాగతం. పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 22 వార్డుల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పరకాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అభివృద్ధి మోసుకులు దోచుకు తిన్నారని మండిపడ్డారు. పట్టణ కేంద్రంలో ఒక ప్రత్యేకమైన డిపిఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికలు 11వ తారీఖు ఓటింగ్ జరగబోతున్న సందర్భంగా ఆలోచించి, అభివృద్ధిని కాంక్షించి ఓటేయడం జరుగుతుంది. ఈ పరకాల ప్రజలు గత 10 సంవత్సరాలుగా ఈ పరకాల నిర్లక్ష్యానికి గురైంది. ఒకప్పుడు ఇది ఒక చారిత్రక ప్రాంతం. రజాకారులను ఎదిరించి ప్రాణాలు అర్పించి స్వతంత్రం గురించి పోరాటం చేసిన ప్రాంతం. అదేవిధంగా ఇండిపెండెన్స్కి ముందే ఇది పెద్ద తైసం. కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చందులాల్ మంత్రిగా ఉండి ఇక్కడ నుండి రెవెన్యూ డివిజన్ని తీసుకుపోవడం, అదేవిధంగా నూతన జిల్లాలు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో నూతన జిల్లాలు ఏర్పడుతున్న సందర్భంలో ఆ రోజున్న శాసనసభ్యుడిగా ధర్మారెడ్డి గారు శ్రీలంకకు పోయి అక్కడ విహారయాత్ర చేయడం, ఇక్కడ జిల్లా కేంద్రం వస్తుంది అనుకుంటే అది భూపాలపల్లి పోవడం, దాంతో అటు పక్కన భూపాలపల్లి మంచిగా అభివృద్ధి చెందింది, అటు పక్కన ములుగు బాగా అభివృద్ధి చెందింది అని చాలా బాధలో ఉన్నారు ఈ ప్రజలు. నేను శాసనసభ్యుడిగా నిలబడ్డప్పుడు కూడా ప్రజలందరూ అదే కోరుకున్నారు. అదే కాకుండా ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు, మంచినీటి వ్యవస్థ సక్రమంగా లేదు, స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, పరిశుభ్రత అనేది లేదు. వీటన్నిటికీ గత 2 సంవత్సరాలుగా ఆలోచన చేసి 65 కోట్లతో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను, అదేవిధంగా ముంపు ప్రాంతాలను కూడా మేము వర్షపు నీరు బయటికి పోయే విధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ను ఇవన్నీ ఆలోచించి ఇప్పటికే 38 కోట్లతోటి టెండర్లు ఇచ్చి పనులు ప్రారంభించడం జరిగింది. ఆ పనులు చూశారు. అదేవిధంగా ఇవాళ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా ధర్మారెడ్డి గారు శంకుస్థాపనలకే పరిమితమైన కానీ నిధులు కేటాయించడం కానీ పనులు చేయడం కానీ జరగలేదు. ఇవాళ ఇక్కడ మనం 100 బెడ్ ఆసుపత్రి ఉన్నది మేము ఇచ్చామని అంటున్నారు, కానీ దానికి నిధులు కేటాయించలేదు. ఆ గవర్నమెంట్లో జరిగిన పనులకు 11.5 కోట్లు డబ్బులు ఇవ్వకుంటే ఆ కాంట్రాక్టర్ మొత్తం పని మానేసి పోవడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు తీసుకుపోయి 11.5 కోట్లు బిల్లులు ఇప్పించడం ద్వారా ఈరోజు అది పని పూర్తయింది. రేపు మార్చి 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు, వారితో దాన్ని ప్రారంభించుకోబోతున్నారు. అదేవిధంగా డిగ్రీ కాలేజీని శంకుస్థాపన చేసినాం, మేమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో శంకుస్థాపన చేసినాం. మరి టెండర్లు పిలిపించుకొని వాళ్ళ పనులు పూర్తి చేసుకున్నాం, దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. అదే కాకుండా ఇవాళ మనం చూస్తే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కూడా పనులు ప్రారంభమైనవి 200 కోట్లతోటి. అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు మార్చి 8వ తారీఖు నాడు ఇక్కడ మహిళల కోసం నిర్మాణం అవుతున్న పరకాల ఇందిరా మహిళా డైరీ 32 కోట్లతోటి శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవాలి. అంటే ఇవాళ పరకాల ఈ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే డెవలప్మెంట్ కోరుకున్నారో, ఇవాళ పారిశుద్ధ్యం పరంగా కానీ మంచినీటి పరంగా మంచినీటికి కూడా 11 కోట్లతోటి పనులు ప్రారంభించినాం. మంచినీటి విషయంలో కానీ, ఎలక్ట్రికల్ వ్యవస్థ విషయంలో కానీ, ఈ ప్రాంత విద్య అభివృద్ధి విషయంలో కానీ ఒక ప్లాన్గా ముందుకు పోతున్నాం. ప్రజలు దాన్ని గుర్తించారు.
ఇవాళ 22 మంది మనం ఇక్కడ కౌన్సిలర్స్గా ఇక్కడ పెట్టుకున్నారు 22 వార్డులలో 100% 22 వార్డులలో కూడా ప్రజలు గెలిపిస్తారు. గెలిపియండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. గెలిపించడం ద్వారా ఈ పరకాల అభివృద్ధికి మీరు దోహదపడ్డ వాళ్ళు అవుతారు, భాగస్వాములు అవుతారని చెప్పి మరొకసారి ప్రతి ఒక్క అభ్యర్థిని చేయి గుర్తు మీద మరి హస్తం గుర్తుకే ఓటేసి గెలిపానని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.